హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక గార్డెన్ చూపించబోతున్నాను. ఇది మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అది ఎక్కడుందంటే కర్ణాటకలో బళ్ళారి డిస్ట్రిక్ట్లో సిరుగుప్ప అనే ఊర్లో ఉందండి. కాదేది కవితకి అనర్హం అని ఒక కవి అన్నారు. అలాగే కాదేది గార్డెనింగ్ అనర్హం అని మా అత్తయ్య అంటున్నారు. ఇక్కడ మీకు మనం ఇంట్లో వాడేసిన చిన్న టీ స్పూన్స్ నుండి బాత్ టబ్ల వరకు, అలాగే చూడండి డ్రైనేజ్ పైప్స్ కానివ్వండి, వాటిలో కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేశారు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా పెద్ద గార్డెను. దీనిలోకి వెళ్తే మనము అవన్నీ కూడా మనల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నట్టు ఉంటాయండి. మనకే ఇలా అనిపిస్తే ఆవిడకైతే ప్రాణమేనండి. మీరు కూడా లుక్ వేయండి ఫ్రెండ్స్, మిమ్మల్ని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటాయి. వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, ఇది గన్నేరు మొక్కలతో స్టార్ట్ అయింది. ఇక్కడ లేని వెరైటీస్ లేవండి. పూల మొక్కలు కానివ్వండి, క్రోటన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద వృక్షాలు తప్ప నార్మల్గా గార్డెన్లో పనికొచ్చే మొక్కలన్నీ, అంటే ఫ్లవర్స్ కానివ్వండి, వివిధ రకాలైన క్రోటన్స్ కానివ్వండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు కొన్నింటికి పేర్లు తెలియవు. ఈ వాడి పడేసిన టైర్లను కూడా ఆవిడ వృధా పోనివ్వరండి. మందారాలు అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి. రోజెస్ అన్ని కలర్స్ ఉన్నాయి. లోటస్లు కూడా ఇక్కడ పెంచుతున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ మందారం, అంటారండి. మల్లె చెట్టు, మందారం, కనకాంబరాలు, ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయండి. చెప్పాను కదా, మందారాలు అయితే అన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ క్రోటన్స్. డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో. క్రోటన్స్ అండి ఇవి కూడా. వీటిని పెంచడమే కాదండి, ఈ మధ్య నర్సరీలాగా కూడా స్టార్ట్ చేశారు. మైండ్ బాగాలేనప్పుడు కొంచెంసేపు ఈ గార్డెన్లో స్పెండ్ చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చూడండి వీటిని ఇలాగ నాటారు. మనం బావుల్లో వేసే వరలండి అవి, లిల్లీలు. ఇంకా మిద్దె పైన కూడా ఉన్నాయి, జలేసిన అరటి చెట్టు అండి. డాబా
పైన ఉన్నాయి, ఇంకా నేను కవర్ చేయలేదు. ఇవి పొడవుగా ఇలా ఉన్నాయి, మునక్కాయలాగా డ్రమ్ స్టిక్స్ టైప్లో ఉన్నాయి. అవి కూడా క్రోటన్సే. వీటన్నిటికీ ఎండ అంత అవసరం లేదండి. చూడండి, ఇక్కడ బాటిల్స్వి మూతలు కట్ చేసి దాన్ని కుండీలాగా పెట్టి దీనిలో మొక్కలు నాటారు. చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఎలా అయినా చేయొచ్చండి, ఏది వేస్ట్ చేయకుండా. అలాగే వీటికి ఎరువులు కూడా అంతే. ఇవన్నీ బాటిల్స్, గాజు బాటిల్స్లో మొక్కలు పెంచుతున్నారు. చూడండి, కప్పులు, ఇంట్లో తీసేసిన గ్లాసెస్, వాటన్నిటిని కూడా వీటిని కూడా వేస్ట్ చేయలేదు. టీ స్పూన్స్లో కూడా మొక్కలు పెట్టారు. కప్స్, బాటిల్స్ కట్ చేసి వాటిలో కూడా ప్లాంటేషన్ చేశారు. ఆర్టిస్టిక్గా వీటిని మళ్ళీ డెకరేట్ చేయడం కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎలా అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇవంతా హ్యాంగింగ్స్ అండి, హ్యాంగ్ చేసి పెట్టారు. ఇది చూడండి, డ్రైనేజ్ పైప్స్ అంటే వాడేసినవి కాదండి. ఇంట్లో ఏదన్నా వర్క్ చేసినప్పుడు మిగిలిపోయిన పైప్స్ అన్నీ టీ జాయింట్స్, ఎల్ జాయింట్స్ అంటారు చూడండి, అలాంటి వాటన్నిటిని వాటిలో మట్టి నింపి మొక్కలు పెట్టేశారు. చూడండి ఎంత ఆర్టిస్టిక్గా, ఎంత అందంగా ఉన్నాయో. చేయాలనే తపనుంటే ఏదైనా చేయొచ్చండి. అది గార్డెనింగ్ అనే కాదు, మన లైఫ్కి కూడా వర్తిస్తుంది. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు, ఏదైనా సాధించవచ్చు. బాస్కెట్ని కూడా ఇలా హ్యాంగ్ చేసి లోపల బయటికి రాకుండా మట్టి అడ్డు పెట్టేసి దానిలో కూడా మొక్కలు పెట్టారు. ఇది తమలపాకు తీగ, జామ చెట్టు మొదట్లో ఎంత దట్టంగా కలుపుకుందో చూడండి. గ్రేప్స్ కూడా పండించారండి ఇదివరకు ఇంట్లోనే, ఇప్పుడు తీసేశారు. చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. మైండ్కి ఏదన్నా స్ట్రెస్ అనిపించినప్పుడు కాసేపు అలా తిరిగితే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అటు చాలా కష్టపడి ప్రాణంగా పెంచుకున్న మొక్కలు ఇవన్నీ. వీటికి ఎరువులు కూడా రసాయనాలు ఏమి వేయరండి, స్వయంగా తను తయారు చేసుకుని వేస్తారు. ఆర్గానిక్ వేలో వీటిని పెంచుతున్నారు. మెట్ట తామర మొక్కలండి, కరివేపాకు. ఇది చూడండి, జర్బరా అంటారు దీన్ని, చాలా బాగుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో. ఈ పువ్వుల్లాగే మన జీవితాలు కూడా అందరూ సంతోషంగా కళకళలాడాలని కోరుకుంటూ, ఈ కరోనా లాంటి మహమ్మారి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎటువంటి చెడు మన జీవితాల్లో సంభవించకుండా అందరూ సంతోషంతో సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.